జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సో క్వాలిటీ థర్డ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి బీటెక్ని ఆఫర్ చేస్తుందని విన్నాం సార్. సో అసలు దీని ప్రాసెస్ ఏంటి? దీంట్లో అడ్మిషన్ రావాలి అంటే ఏం చేయాలి? సో మీకు చెప్పినట్టుగా 90% స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయాక జాబ్ రావట్లేదు. అవును, కరెక్ట్. బీటెక్లోనే జాబ్ ఇప్పించాలి అన్న ఉద్దేశంతో మేము క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కొన్ని యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి కావేరీ యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ ఉప్పల్, అలాగే మనకి సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట్, భారత్ యూనివర్సిటీ చెన్నై, ఈ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి సో ఒక 500 సీట్స్ బీటెక్ ఆఫర్ చేస్తున్నాం. ఓన్లీ 500 సీట్స్ మాత్రమే బీటెక్లో మనం అడ్మిషన్ ఇస్తున్నాం. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ 2026లో బీటెక్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ఎలిజిబుల్. అయితే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఒక వరల్డ్ క్లాస్ కోడింగ్ ఎక్స్పర్ట్స్ అంటే కోడింగ్ ఒలింపియాడ్స్ని క్రాక్ చేయగలిగి సో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్ ఈ ఏరియాస్లో సో వరల్డ్ క్లాస్ వాళ్ళు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఏంటంటే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మేము ఓన్లీ 500 సీట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఈ 500 స్టూడెంట్స్ కూడా 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఎలా ఉంటుంది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఆల్మోస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏఐ లాంటి టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్స్ చేయటం. సో వాళ్ళు ఒక బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి నాట్ ఓన్లీ ప్లేస్మెంట్, వాళ్ళు ఎలాంటి టఫ్ కాంపిటీషన్ అయినా, ఎలాంటి టఫ్ ప్రాజెక్ట్స్ అయినా, ఎలాంటి కంపెనీ అంటే ఇప్పుడు టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా వాళ్ళు రెడీ అవుతారు. అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ డెవలప్ చేస్తాం. సో 4 ఇయర్స్ ఒక టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని నేను క్రాక్ చేయాలి అనుకున్న మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇస్తాం. దీనికి వాళ్ళని రిగరస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మేము బీటెక్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళల్లో ఆ మైండ్ సెట్ ఉందా లేదా, ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా, అంటే వాళ్ళ జేఈ మెయిన్స్ ర్యాంక్ని బట్టో, ఐపీఈ మార్కులను బట్టో, ఎంసెట్ ర్యాంక్ని బట్టో డిసైడ్ చేయట్లేదు. ఎందుకంటే అకాడమిక్స్ వేరు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఏం చదువుతారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అవి వేరు. ప్రోగ్రామింగ్ చేయాలి, ప్రాక్టికల్స్ చేయాలి, ప్రాజెక్టులు చేయాలి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలి, అండ్ టాప్ కంపెనీ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి. ఇది స్కిల్స్కి సంబంధించింది. సో ఇంజనీరింగ్ అనేది మోర్ స్కిల్స్ ఓరియంటెడ్, ఇంటర్మీడియట్ అనేది మోర్ అకాడమిక్స్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్. సో అక్కడ థియరాటికల్ ఒక ఎగ్జామ్ ఇస్తే ఆన్సర్ చేయాలి, లేకపోతే ఒక సమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, కొత్త టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలి, హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయాలి. నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే నేను ఒక 6 monthsలో అప్లికేషన్ బిల్డ్ చేస్తాను, ఎవరు ఐటీలో చేయలేని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను అన్న మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్కి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా బీటెక్ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేస్తున్నాం. సో ఈ బీటెక్ ప్రోగ్రామ్కి మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఒక 2-3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి మాత్రమే QTSTలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిటీ థర్డ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ టైప్ అయిన యూనివర్సిటీస్లో మీరు కూడా అడ్మిషన్ తీసుకోవాలి. మీ 4 years బీటెక్ అయిపోయే లోపు ఒక మంచి జాబ్ కొట్టాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.